హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం మ్యాప్ ఫంక్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యాప్ ఫంక్షన్ గురించి స్పెషల్గా నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే మన నెక్స్ట్ రియాక్ట్ వీడియోలో దీన్ని మనం యూజ్ చేయబోతున్నాం అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను దీనికి ఒక డెడికేటెడ్ వీడియో క్రియేట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో మ్యాప్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎలా అయితే మనం అరేస్ మీద లూప్ని రన్ చేస్తామో ఇన్ ద సేమ్ వే యూజ్ చేయడం జరుగుతుంది. సో నాకిక్కడ ఒక అరే ఉంది. ఈ అరే నేమ్ వచ్చేసరికి వాల్యూస్ అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. లెట్స్ సే నేను ఈ వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని తీసుకున్నాను. అందులో ఒక అరేని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు వాల్యూస్ డాట్ మ్యాప్ అనే మెథడ్‌ని కాల్ చేస్తే నాకిక్కడ ఏమొస్తుందంటే వాల్యూ అని చెప్పేసి వస్తుంది. ఈ నేమ్ మీ ఇష్టం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాల్యూస్ డాట్ మ్యాప్ అని కాల్ చేయగానే నాకు ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌కి యాక్సెస్ ఉంటుంది. అంటే నేనిప్పుడు అరేలో 1ని యాక్సెస్ చేయొచ్చు, 2ని యాక్సెస్ చేయొచ్చు, 3ని యాక్సెస్ చేయొచ్చు, 4ని, 5ని. ప్రతి ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయొచ్చు అండ్ ప్రతి ఎలిమెంట్ పైన నేను ఆపరేషన్స్‌నైతే పెర్ఫార్మ్ చేయొచ్చు. సో అదెలా అంటే ఒక యారో ఫంక్షన్. సో ఇందులో నేనేం చేస్తానంటే ఆపరేషన్స్ ఏం చేయను, జస్ట్ ప్రింట్ చేస్తాను. console.log అని చెప్పి రాసేసి ఇక్కడ వాల్యూని ప్రింట్ చేస్తారు. సో దీన్ని ఒకసారి మనం రన్ చేద్దాం. సో మీకు ఇక్కడ ఈ రన్ బటన్ కనుక కనిపించకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్స్‌ని క్లిక్ చేసి ఈ కోడ్ రన్నర్ అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. సో ఇన్‌స్టాల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్‌ని క్లిక్ చేస్తే నాకు వాల్యూస్ అన్నీ ప్రింట్ అయ్యాయి. సో నేను ఇప్పుడు జస్ట్ ప్రింట్ చేయడంతోనే ఆగకుండా వాల్యూస్ ఇంటూ 2 అని చేస్తాను. అంటే నాకు వాల్యూ 2 టైమ్స్ మల్టిప్లై అవ్వాలి. సో ఇప్పుడు రన్ చేస్తే 2, 4, 6, 8, 10. లెట్స్ సే నేనేం చేస్తాను, 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాను. సో 3 టైమ్స్ నాకు వాల్యూ అనేది మల్టిప్లై అయింది. +2 చేస్తాను. సో ప్రతి ఎలిమెంట్‌కి 2 యాడ్ అయింది. సో ఇలా లూప్ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ మ్యాప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఇండివిడ్యువల్ అరే ఎలిమెంట్స్, మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఇండివిడ్యువల్ అరే ఎలిమెంట్స్ పైన మనం ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చు. ఎప్పుడైతే మన రియాక్ట్ అప్లికేషన్‌లో ఏదైనా ఒక అరే ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఇలా మల్టిపుల్ వాల్యూస్‌ని రెండర్ చేయాలి అనుకున్నప్పుడు, ఇండివిడ్యువల్ అరే మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి మనం ఈ మ్యాప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాము. సో దీన్ని జస్ట్ గుర్తుపెట్టుకోండి. మన అప్లికేషన్‌లో ఈ మ్యాప్‌ని ఎలా యూజ్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్‌లో మ్యాప్‌ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఏదైనా ఒక జావాస్క్రిప్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ మన రియాక్ట్ మధ్యలో వస్తే ఖచ్చితంగా ఇలా ఒక డెడికేటెడ్ వీడియో క్రియేట్ చేసి ఆ కాన్సెప్ట్‌ని క్లియర్ చేసిన తర్వాతనే మనం మన రియాక్ట్‌ని డిస్కస్ చేద్దాం. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.